డి న్యూస్కి స్వాగతం. మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలు వెంటనే పరిష్కరించాలి అని ఏఐటీయూసీ నాయకులు నాజర్ అన్నారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధం మేరకు సమ్మె పిలుపులో భాగంగా దశల వారీగా ఆందోళన కార్యక్రమంలో భాగంగా బుధవారం కనిగిరి మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు నాజర్ మాట్లాడుతూ అప్కాస్లో పనిచేస్తున్న కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపచేయాలి అన్నారు. నిత్యావసర వస్తువుల రేట్లకు అనుగుణంగా కనీసం వేతనం 26,000 చెల్లించాలి అన్నారు. కరోనా సమయంలో తీసుకున్న అదనపు కార్మికులను అప్కాస్ నందు నమోదు చేసి జీతాలు చెల్లించాలి అన్నారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయని పక్షంలో నవంబర్ 3 నుండి సమ్మె తప్పదని స్పష్టం చేశారు. ఇంజనీరింగ్ కార్మికులకు స్కిల్డ్, సెమీ స్కిల్డ్, హై స్కిల్డ్గా విభజించాలి అన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన సమ్మె విరమణ ఒప్పందంలో భాగంగా ఇంజనీరింగ్ సిబ్బందికి వర్క్ ఫర్ నేచర్ బట్టి ప్రస్తుతం పనిచేస్తున్న వేతనాలను పెంచి చెల్లింపు చేపట్టాలి అన్నారు. మున్సిపల్ కార్మికులు విధుల్లో మరణించిన, రిటైర్డ్ అయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అప్కాస్ నందు నమోదు చేసి జీతాలు చెల్లించాలి అని అన్నారు. పట్టణ విస్తీర్ణ పెరగడంతో మున్సిపల్ కార్మికులను పెంచి కార్మికులకు పని ఒత్తిడి తగ్గించాలి అని అన్నారు. మున్సిపల్ కార్మికులకు సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అని అన్నారు. వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ పి. కృష్ణమోహన్ రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షులు, కార్యదర్శులు కోటయ్య, అశోక్, కిరణ్, శేషయ్య, మస్తాన్వలి, సాల్మన్, తాజుద్దీన్, మధు, ఐజాక్, మస్తాన్, వాసు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.